హల్లెలూయా! మంచి దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన మహిమ కలిగిన నామానికి స్తుతి కలుగును గాక. దేవుని యొక్క మాట వినడాన్ని విధేయత అంటారు. దేవుని యొక్క మాటను ధిక్కరించడాన్ని అవిధేయత అంటారు. దేవుని యొక్క మాట వినడం ద్వారా ఎన్నెన్నో ప్రయోజనాలు కలుగుతాయి. నిర్గమాకాండం 23వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు మాట్లాడతాడు. ఇదిగో నేను చెప్పిన మాట మీరు గనక వింటే, నా మాట ప్రకారం మీరు జీవిస్తే నేను నీ విరోధులకు విరోధిగా ఉంటాను. నీ శత్రువులకు శత్రువుగా ఉంటాను. నా దూత నీకు ముందుగా వెళ్తది. అద్భుతాన్ని చేస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవుడు మనల్ని తన మాటకు విధేయత చూపించాలని కోరుకుంటున్నాడు. విధేయత ద్వారా అంటే దేవుని మాట వినుట ద్వారా, బైబిల్‌లో ఉన్న మాటల ప్రకారం జీవించుట ద్వారా విధేయత అంటారు. విధేయత ద్వారా ఊహించలేని అద్భుతాలు మనం పొందుకుంటాం. విధేయత అనేది అంత గొప్పది. అవిధేయత ద్వారా గొప్ప గొప్ప వాళ్ళు నేల రాలిపోయారు. ఎస్తేరు గ్రంథంలో చూసినట్లయితే ఎస్తేరు 2:20లో ఒక ఆర్ఫన్, ఒక అనాథ, ఒక బానిస. ఆ బిడ్డ తన యొక్క విధేయత ద్వారా 127 సంస్థానాలకు రాణిగా మార్చబడింది. వావ్! హల్లెలూయా! చిన్నప్పుడు ఎంత విధేయత కలిగి ఉందో, రాణి అయిన తర్వాత కూడా అదే విధేయత కలిగి ఉంది. లేని స్థితిలో ఎంత విధేయత కలిగి ఉందో, ఉన్నత స్థితిలో కూడా అంత విధేయత కలిగి ఉంది. ఇంటిలో ఎంత విధేయత కలిగి ఉందో, కోటలో కూడా అంత విధేయత కలిగి ఉంది. చర్చిలో ఎంత విధేయత కలిగి ఉన్నారో, బయట కూడా అంత విధేయత కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, ఈరోజు విధేయత అవసరమని నేను మీకు తెలియజేస్తున్నాను. అవిధేయత, మాట వినని భార్య వస్తీ ఏమైంది? అధికారాన్ని కోల్పోయింది. దేవుని యొక్క మాట వినని వారు ఉన్న స్థితిని కోల్పోతారు, అధికారాన్ని కోల్పోతారు. ఇప్పుడు ఆయనకి విధేయత చూపిద్దాం. అవిధేయత ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటే, విధేయత లేని ఆశీర్వాదాలని తీసుకొని వస్తుంది. అవిధేయత ద్వారా చెట్టు ఫలం చేతికొచ్చింది, తాను రోడ్డు మీదకి, ఊరి బయటికి లేదా ఆ తోటలోంచి త్రోసివేయబడాల్సిన పరిస్థితి అవ్వమ్మకు వచ్చింది. కానీ విధేయత ద్వారా యేసుక్రీస్తు రక్షణను తీసుకొని వచ్చాడు. ఆయన కుమారుడై ఉండి కూడా తన యొక్క శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 20వ వచనంలో యెషయి తన కుమారుడికి ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే తన కుమారుల దగ్గరికి వెళ్ళి లేదా దావీదుని పిలిచి అన్నలకి ఆహారం ఇచ్చిరంటే, తన గొర్రెలను ఒక వ్యక్తి చేతికి అప్పగించి ఆయన విధేయత చూపించాడు. తండ్రి మాట విధేయత చూపించాడు. ఈరోజు తండ్రి ఆజ్ఞకు పిల్లలు ధిక్కరిస్తున్నారు. దావీదు ఉదయాన్నే లేచాడు, గోధుమలు జున్ను తీసుకొని బెత్లెహేమునకు బయలుదేరాడు. తన అన్నల దగ్గరికి వెళ్ళాడు. కారణం ఏంటంటే, విధేయత అనేది ఆశీర్వదిస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరు కూడా విధేయత కలిగి ఉండండి. నిర్గమాకాండం 23:22 వచనంలో, నీవు దేవునికి విధేయత కలిగి ఉంటే, దేవుని మాట వింటే, ఆయన నీ శత్రువులకు శత్రువు, నీ విరోధికి విరోధిగా ఉండి నీ మార్గంలో తన దూతను కావలి ఉంచుతాడు. కానీ అవిధేయత కలిగి ఉంటే, అవిధేయత ప్రపంచానికే నష్టాన్ని కలిగించింది. అవిధేయత నీ వంశానికే నష్టం కలిగించింది. సౌలు అనే వ్యక్తి అవిధేయత వలన తన యొక్క వంశానికి వచ్చే సింహాసనాన్ని తన చేతులారా పీకేశాడు. అయ్యా, నీ పిల్లలు ఎందుకు సింహాసనం మీద లేరంటే, ఆ తండ్రి అవిధేయతే. దేవుడు చెప్పిన మాట వినలేదు. అవిధేయత అంతా భయంకరమైంది. అవిధేయత నీతో పోదండి. దేవుని మాట వినకపోయేవాడు తాను నశించిపోడు, తన వెనకున్న సంతానాన్ని కూడా నాశనం చేస్తాడు. ఆకాను అవిధేయత చూపించాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం ఉంటుంది. ఆయన అవిధేయత చూపించిన కారణాన చూచిన పాపం తేవద్దంటే తీసుకొని వచ్చి ఆ పాపం చేసిన కారణాన తనే కాదు, తన కుటుంబానికి శాపం వచ్చింది. దాతాను, అభిరాము వాళ్ళ యొక్క గుంపు వారు 250 మంది తిరుగుబాటు చేయడం ద్వారా వాళ్ళ అవిధేయత వాళ్ళతో పోలా, వాళ్ళ పిల్లలు కూడా చనిపోయారండి. వాళ్ళ కుటుంబం కూడా నాశనం అయిపోయారు. యేసయ్య బిడ్డలారా, ఈరోజు యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. అవిధేయత నీలో ఉంచుకొని అవిధేయతతో బ్రతుకుతున్నావా? యేసయ్య పిలుస్తున్నాడు, విధేయత కలిగి ఉండు. దేవుని యొక్క మాట వినటానికి నీ హృదయాన్ని సమర్పించుకో. యేసయ్య ఎంత విధేయత కలిగిన వాడు. యేసయ్య గుండె విధేయత కలిగిన గుండె. తనకు ముళ్ళ కిరీటం పెట్టిన వారిని ప్రేమించాడు. తనను మేకులు కొట్టిన వారిని, ఆయన మేకులు కొడుతుంటే, బల్లెంతో పొడుస్తుంటే వాళ్ళందరినీ క్షమించాడు. ఎంత గొప్ప ప్రేమ! అది విధేయత అంటే. దయచేసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, ఈ వాక్యం వినే ప్రతి ఒక్కరు కూడా, యేసయ్యా, నేను నీకు విధేయత చూపించే కృప దయచేయండి. నేను నీ మాట వింటానయ్యా, విధేయత నాకు దయచేయండి. అవిధేయత నాలో నుండి తీసివేయమని ప్రార్థన చేయండి.
అవిధేయతను తీసివేసుకుందాం. ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడు ప్రేమ కలిగిన ప్రియపరులకు తండ్రి, ప్రపంచంలోనే గొప్ప పాపం, భయంకరమైన పాపం అవిధేయత. ఆ అవిధేయత ఈ వాక్యం వినే ప్రతి బిడ్డల్లో నుంచి తీసివేసి విధేయత గలవారిగా, విధేయత కలిగిన కుటుంబాలుగా వీరిని దీవించండి. విధేయత ద్వారా తమకు, తమ కుటుంబాలకి, తమ సంతానానికి గొప్ప ఆశీర్వాదం తెచ్చుకునే కృపను ఈ కుటుంబానికి దయచేయమని, వీరిని విధేయతతో నింపమని యేసయ్య నామంలో ప్రార్థించి విధేయులుగా మారుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాక్యాన్ని అందరికి షేర్ చేయండి. ఈరోజు కోలాలపూర్లో 100 గంటల ఆరాధనలో చివరి గంటలు నేను మీటింగ్కి వెళ్తాను.